పిక్చర్ అభి బాకీ హే అంటూ రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. గ్యారంటీ కార్డుల మోసానికి విరుడుగా బాకీ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ట్రైలర్ చూపించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో నయవంచన చేసినందుకు ప్రజాక్షేత్రంలో పరాభవించేందుకు సమరోత్సాహంతో వినూత్నంగా దూసుకెళ్తుంది. 6 గ్యారంటీల మోసంతో రేవంత్ సర్కారు బాకీ పడిన మొత్తాన్ని నిగ్గదీసి అడిగేలా ప్రజలను జాగృతం చేసే దిశగా గులాబీ సైన్యం అడుగులేస్తున్నది. బాకీ కార్డుల ఉద్యమంతో రేవంత్ సర్కారు భరతం పట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత గాలి కుదిరేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ ఎగ్గొట్టిన హామీలకు సంబంధించి బాకీ కార్డుల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. 6 గ్యారంటీలు, 420 హామీలకు సంబంధించి ఏ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఎంత బాకీ పడిందో ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేందుకు సిద్ధమైంది. బాకీ కార్డుల ప్రచారానికి సంబంధించిన పోస్టర్ను బీఆర్ఎస్ ఇవాళ విడుదల చేసింది. కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ పాలిట భస్మాసుర హస్తంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పిన మాయమాటలు నమ్మి తెలంగాణ మోసపోయింది. 6 గ్యారంటీల మాయలో పడి దగా పడింది. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసింది. ఎకరానికి రైతు భరోసా కింద ఏటా 15,000 రూపాయలు ఇస్తామని ఇప్పటిదాకా అమలు చేయలేదు. 2 లక్షల రుణమాఫీని పాక్షికంగా అమలు చేసింది. వరికి 500 రూపాయల బోనస్ బోగస్గా మారింది. కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలను అటకెక్కించింది. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పింది. నెలకు 4,000 రూపాయల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ వృత్తిపై నోరు మెదపడం లేదు. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చేతులెత్తేసింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని నయవంచనకు పాల్పడింది. ఆసరా పెన్షన్లు పెంచుతామని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను మోసం చేసింది. అందుకే కాంగ్రెస్ భరతం పట్టడానికే బాకీ కార్డుల ప్రచారానికి శ్రీకారం చుట్టామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ దోఖా చేసిందన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డుల్ని తీసుకెళ్లి కాంగ్రెస్ ను ఎండగడతామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ గారు ముందే చెప్పారు, మోసపోతే గోసపడతాం అనే మాట కేసీఆర్ గారు పదే 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 చెప్పినారు. ఆనాడు ఎన్నికలకు ముందేమో మరి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే మీరు విన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. మేము ఇది మా గ్యారంటీ, గాంధీల గ్యారంటీ, ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వడమే కాదు, ఈ గ్యారంటీని అమలు చేసే దిశగా మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తెస్తాం, అంటే చట్టమే చేస్తామన్నాడు. ఒక 30 కేబినెట్ సమావేశాలు అయినట్టున్నాయి. ఇంతవరకు అతి లేదు, గతి లేదు, చట్టబద్ధత విషయంలో మాట లేదు. గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చినారు, ప్రామిసరీ నోట్ల మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి లీడరు రాహుల్ గాంధీ గారు అందరూ సంతకాలు పెట్టి మరీ పంచినారు. ఇవాళ మరి మోసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, ఎందుకంటే మీరు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మోసపోతే రేపు ఇచ్చిన ఈ హామీలు కూడా మర్చిపోతారు. ఉన్న రైతు బంధు కూడా మాయమవుతుంది. ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ. మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి ఈ బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు లీగల్గా, న్యాయపరంగా ఎదుర్కొంటూనే, అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే, మరొక వైపు
ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని. గత బీఆర్ఎస్ కట్టిన నిర్మాణాలకు రిబ్బన్ కటింగ్, లేదంటే కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు కటింగ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పనులే చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందుకే సీఎం అనే పదానికి రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్ అనే కొత్త అర్థం తెచ్చారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రజనీకాంత్లా డైలాగులు దంచిన రేవంత్ గద్దెనెక్కిన తర్వాత గజనీకాంత్ గా మారిపోయాడని ఎద్దేవా చేశారు. రేవంత్ సర్కారుపై తెలంగాణ ప్రజలు తిరగబడే కాలం దగ్గర పడిందని హరీష్ రావు హెచ్చరించారు. నాడు ఇది అభయహస్తమని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖం చాటేసింది. అంతా మోసం, అంతా దగాకాటుగా తెలిపోయింది. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తాము, 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు, నమ్మబలికారు. 100 రోజులు కాదు, ఇలా 700 రోజులైనా కూడా అమలుకు నోచుకోలేదు. మరి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాం, చట్టబద్ధత తెస్తామని చెప్పాం, ఇంకా ఎందుకు అమలు కాలేదని మరి ఆ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని అడగాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు, ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది. ఈరోజు చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదిన, కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగ్. ఈ కాంగ్రెస్ మోసాల మీద, కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి రైతులకు, రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి బాకీని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజలకు అందే విధంగా చూడడమే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. పోలీసులు పెట్టుకొని చేయలేవు, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తూ ప్రభుత్వాన్ని నడపలేవు. ఇవాళ ప్రజలు ఏ రకంగా తిరగబడుతున్నారో మనం మొన్న బంగ్లాదేశ్లో చూసినాం, నేపాల్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది. ప్రజలు నిలదీసి తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశు పతాస్త్రాలుగా మారాయి. రాబోయే పంచాయతీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తమను నిట్టనిలువున మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కసిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దోకాకు బదులు తీర్చుకునే మోకా ఇదేనని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డుకు విరుగుడుగా బాకీ కార్డు ప్రచారానికి తెరతీసింది. రానున్న స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకుల్ని నిగ్గదీసి అడిగేందుకు బాకీ కార్డు ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఉధృతం చేయనుంది. రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్డును ఇంటింటికి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన బాకీ కార్డుల పోస్టర్ విడుదల కార్యక్రమంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. మసిబూసి మారేడుగాయ చేసేటువంటి హామీలు ఇచ్చి తెలిసి కావాలని చాలా సందర్భాల్లో మనం చూస్తాం. వ్యక్తుల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు, నలుగురిని ఏ రకంగా మోసం చేయొచ్చు అనేటువంటి విషయంలో అందరికీ వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ ఒక రాష్ట్రాన్ని తెలిసి కావాలని మోసం చేసి అధికారంలోకి వచ్చి బుకాయించేటువంటి పాలన ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా కొనసాగుతున్నది అనంటే అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూపేణా రేవంత్ రెడ్డి అనేటువంటి మూర్ఖుడి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. నిజంగానే 22 నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు ఏ విధంగా హామీ ఇచ్చింది అనేది అందరము విన్నాము, ప్రజలు కూడా విన్నారు. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులకైతే ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. రకరకాల హామీలు ఇచ్చి వారితో ఓట్లు వేయించుకొని, ఈరోజు ఓట్లు వేయించుకొని 22 నెలల తర్వాత మహిళల్ని ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రతి మహిళను తట్టితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి గ్యారెంటీ కార్డు ఇచ్చి మరీ వాళ్ళని కార్డు భద్రంగా లాకర్లో దాచుకోమని చెప్పి మరీ ప్రచారం చేసుకొని ఓట్లు వేయించుకున్న సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజలు ఇప్పటికైనా రేపు వస్తున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట అవుతుందని మా మహిళా సోదరులకు ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాను. 2 సంవత్సరాల నుండి ఇగో వస్తుంది, ఇక ఇస్తామని ఊరిస్తూ ఈరోజు ఇప్పటి వరకు కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డల చీరలకు కూడా ఎగనామా పెట్టిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చెప్తూ ఉంటారు ఈ ప్రభుత్వం, మాటకు ముందు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ ఉంటారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు దేవుడరుగా కానీ 1 కోటి మంది మహిళలను గేట్లు దుంగేటట్టు చేసే సందర్భం అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఒక యూరియా బస్తా ఇవ్వలేక ఆడబిడ్డలు కూడా ఈరోజు గేట్లు దుంకిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఉద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు
కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయంటే దాటవేస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి ఆఖరికి డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు చరిత్రలో, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది. కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించడానికి అనేకమైనటువంటి అడ్డగోలు వాగ్దానాలు చేయడం, దీంట్లో ప్రధానంగా వారి యొక్క మేనిఫెస్టోలో కూడా ఏవైతే అలవిగాని హామీలన్నీ మరి ఇచ్చినటువంటిది మీరు అందరూ చూడడం జరిగింది. మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఆ గ్యారంటీ కార్డు కూడా ఇది గ్యారంటీ అని 3 నెలల్లో అధికారంలోకి రాగానే చేస్తామని రైతాంగాన్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, యువతని మోసం చేశారు, నిరుద్యోగులైనటువంటి యువకులను కూడా మోసం చేసి ఆలీబాబా 40 దొంగల్లాగా ప్లాన్ చేసుకొని తప్పకుండా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రజలు, రైతాంగం, యువకులు, మహిళలు, మరి యంగ్స్టర్స్ కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించాలి. మళ్ళా లోకల్ బాడీలో ఎలక్షన్ ఇస్తే ఎలక్షన్కి ఇట్లా లోకల్ బాడీలో సపోర్ట్ చేసి కాంగ్రెస్కి ఇట్లా చేస్తే ఉన్నాయి కూడా అన్ని పోతాయనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ సర్కారు చేసిన దోకాకు బదులు తీర్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసలైన మోకా కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డుల ఉద్యమంతో ప్రజల్ని మరింత చైతన్యపరిచేందుకు సిద్ధమైంది. కేటీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బాకీ కార్డుల ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.